అంకమ్మ సాంగ్యపు 3వ కణుపులో ఉన్నాం మనం. ఈ కణుపులోని 5వ వంతులో అంకమ్మ తల్లి చిలుకు రూపును దాల్చి రవద్దేవరాజు మేనమామైన గోవిందరాజు కడకు రాయబారం పోవడం, మేనల్లుడికి తోడుగా గోవిందరాజు తన సేనతో బయలుదేరి రావడం, అమ్మవారు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని పుట్టించి రవద్దేవరాజుకు వాహనంగా ఇవ్వడం వరకు విన్నాం. ఇక 6వ వంతు కథలోనికి పోదాం పదండి. ఈ వంతంతా బళ్ళాని రాజుతో రవద్దేవరాజు సాగించిన భీకరమైన పోరు గురించి ఉంటుంది. వినండి ఈ వీరరస అంకాన్ని. శ్రీరామ రఘురామ శ్రితపారు జాత వందనమో తల్లి వందనము నీకు, కర్తవ్యమును నాకు బోధించవమ్మా. రాజా, కర్తవ్యమును బోధించటం ఏమిటయ్యా? ఇంకా ఆలసింపోద్దు. నువ్వు వచ్చి అశ్వానికి ప్రదక్షిణం చెయ్యి, చేసి అప్పుడు నువ్వు అశ్వం మీద కొలువు తీరు. ప్రదక్షిణలు ఎట్లా అని చెప్పాడు. చెప్పింది అంకమ్మ. అందుకు ఆ రవద్దేవరాజు ప్రదక్షిణ చేసి చేస్తూ ఉన్నాడు. అశ్వము ఓ దేవతా తురంగమా, ఓ అశ్వమా, నీవు జన్మాదులకు వచ్చినది ఒక బస్సు అశ్వము నుండి ఇంకొక అశ్వమునకు నీవు జన్మించిన అశ్వమునవు. అమ్మా, ముక్కోటి దేవతలు నిన్ను మెచ్చి నాకు సృష్టించి ఇచ్చినటువంటి అశ్వమును నీవు అనుసు ప్రదక్షిణముగా తిరిగి అశ్వమునకు మృక్కి అంకెమలో కాలు వేసినాడు. అశ్వము పైన కొలువు తీరినాడు. కళ్ళెమ సవరించినాడే, ఆ కటకట నిలిసినాడు. అంకెములో కాలు వేసినాడు, అశ్వము పై కొలువు తీరినాడు. కటకట సైన్యమును కటకట చూసి, మంత్రులారా సామంత్రులారా, నేను కాడవద్దు, చేయండి యుద్ధమో, చేయండి నాయనా. కాలు సైక చేసినాడే, కనమలో ఎగురు దూకుతున్నాడే. అశ్వం పై భాగమున లేచింది. వీళ్ళు కింద నరుక్కుంటున్నారు, పుడుచుకుంటున్నారు, పడిపోతున్నారు. అశ్వం పైకి లేచి ఏమి చేస్తూ ఉన్నది? అయ్యే వెనక సైన్యమును వెనక కాళ్ళతో తన్నుతున్నదయ్యో. అయ్యా, వెనక కాళ్ళతో తన్నితే నాయన పుచ్చకాయలలాగా పుర్రెలు పగిలి సస్తూ ఉన్నారయ్యో. ఆ ముందర కాళ్ళతో పరువుల్ల పోయి ఆ మనుషుల తలను ముందర కాళ్ళతోనా పగల తొక్కుతున్నదయ్యా. అయ్యా, ఒక రథమున పరుగున పోయి నోటితో పట్టుకున్నది ఒక రథమనే, ఆ రథమును ఇంకొక రథమునకే చేను కొనుక్కు చేస్తూ ఉన్నది ఒక రమా.
అది దేవతా తురంగము నాయన. అది చూసినాడు నాయన బాల్మండవరాజు భక్కు 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 భక్కున మండినాడయ్యో. ఆహా, అశ్వము యుద్ధము చేయటేమిటి? ఆ అశ్వమును ప్రాణముతో ఉంచితే నా సైన్యము కూడా ఒక్క పురుగు కూడా మిగలరయ్యా. అశ్వమున కంటితో వెంటనే ఆలస్యము లేక ఆయన ఒక అశ్వమును ఎక్కి అశ్వాన్ని పైకి ఎగిరించినాడు. ఎగిరిస్తే ఆన ఉంటుందా? ఆ ఎగిరి దూకినప్పుడు రవదేవరాజు ఎక్కిన అశ్వని అయ్యా మెడను ఖండించినాడు నాయన మెలుగుగా. ఖండించిన శిరము వెడంగా పడి వెంటనే వచ్చి లక్కు లక్కున కప్పుకున్నది. ఏ ఖండమును ఖండించినా వెంటనే వచ్చి తగులుకుంటుంది. గుండెల తావున పొడిచిన గాయం అప్పుడే మానిపోతున్నది. ఇంకా రేజయింది గుర్రము. రేజయి ఆ రథమును నాదబట్టింది. పలు రథములకేసి నుక్కు నుక్కుగా ఉన్నాయే. ఆ రథాన్ని జనానికేసి కొడుతూ ఉంటే నుక్కు నుక్కై సస్తూ ఉన్నారు. ఆ ప్రజలందరూ పారిపోతారే. ఆ రామరావు దేవుడి దగ్గరాటికే ఆ ప్రజలు నిలువంగలేక ఆపై భాగమును చేరి ఆ రవదేవరాజు శిరములో ఖండిస్తూ ఉన్నాడే. ఆ నరికితేన పడుతూ ఉన్నాయే. ఆ కిరీటములతో సహా శిరస్సులు అల్లంతట దూరానా అదిరి పడు చేతులో ఆ చెదిరి పడుతూ ఉన్నాయి కండలో. ఆ పై భాగమున రౌండ్ తిరుగుతున్నదే. అయ్యా చెత్త చెత్తగా తొక్కుతున్నాయే. అదే దేవతా తురంగమయ్యా. అదే శిరములు బగలు తొక్కుతున్నది, యుర్రములు బలగలు తొక్కుతున్నది. ఒక్కొక్క వీరుడు వస్తే వాడి యుర్రమున రెండు కాళ్ళతో ఒక్క ఛాయిగా తొక్కుతుంది. వాడు అంబో అని అది చూసి ప్రజలు అయ్యో వీళ్ళు సామాన్యులు కాదు, వస్తా వెళ్దాం అని చెప్పని ఆ పరుగు పరుగును కొందరు నాయన వారు పారిపోతారే. వెళ్ళేటి వారు కొందరు, ఆయన తిరిగి చూసేటి వారు కొందరు, చూసేటి వారు కొందరు, చుట్టెక్కు వారు కొందరు. అయ్యా ఆ పరికి సాపోయి పుట్టెక్కతారు కొందరు. పుట్టెక్కతారు కొందరు,
కారేటి రక్తమో అయ్యలారా ఆపై పూసుకోమ్మా పారిపోతున్నారు రక్తం పూసుకొని ఎందుక అదిరిపోయి ప్రాణాలకు బగిచమాలి ఆ ఊపిరుంటే చాలు అయ్యా ఆ ఉప్పు అమ్ముకొని మనం బతకవచ్చు ప్రాణం ఉంటే చాలు రండే పదం ప్రాణం ఉంటే చాలు బలిచి కూర అమ్ముకొని బతకవచ్చు అని ఈ విధముగా పఠాపంచలై పోతూ ఉన్నది సైన్యం. ఎవరు సైన్యం? రాజు సైన్యం పారిపోతున్నది. కాబట్టి పారిపోయేవాళ్ళు పారిపోగా, సచ్చిన వాళ్ళు సావగా, చెట్లెక్కిన వారు చెట్లెక్కగా, పుట్లెక్కిన వారు పుట్లెక్కగా, మిగిలిన వారు ఆ ఒక్క బళ్ళాని రాజుకు తోడుగా నిలబడి అయ్యా చేస్తూ ఉన్నారు నాయన యుద్ధంలో. అప్పుడు అయ్యా బళ్ళాని రాజు మాత్రమో సామాన్యుడు కాదు. నరుగుతున్నాడు గుర్రములా, నరుగుతున్నాడు ఏనుగులా, మనుషులను కూడా అందిన వరకు వేస్తూ ఉన్నాడు. ఇట్టి తరి ఎంతసేపా నేను ఈ బళ్ళాని రాజు మీద ఇంతసేపు చేస్తే నాకు అలస్ట్ వస్తుంది. అందుకని ఏం చెప్తున్నాడు? వెంటనే ఆయన చూసినాడు చిత్ర కౌశల్య విద్య. చిత్ర కౌశల్య విద్య, విద్యలో కూడా ఈ యొక్క విద్య. ఆ చిత్ర కౌశల్య విద్య ప్రజ్వలింపజేసినాడు. చేస్తే ఆకాశమున అందుబాటులో నిలబడి అయ్యో అయ్యా ఒక్క గుర్రము సాయి చూస్తే కొన్ని వేల గుర్రాలు వరుసగా కనపడుతున్నాయి నాయన. కనపడునయ్యా అయ్యా గుర్రం మీద ఉన్న రవద్దేవి రాజు ఒక్కడేననుకుంటే 1000 మంది రవద్దేవి రాజులు కనిపిస్తూ ఉన్నారు. అయ్యా ఇటు చూసినా గాని గుర్రము మీద దేవరాజు ప్రజలకు కనపడా సాగే. అది చూసినాడు బళ్ళాని రాజు తెల్లముఖ వేసి గుడ్లు తేలేసి చూసే సమయంలో అప్పుడు రవదేవరాజు చందాయంతో ఒక్క ఏటుక ఖండించినాడు. బళ్ళాని రాజు శిరంబు అంత దూరం పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో మన ప్రజలంతా దేవగిరి నుంచి పోయిన ప్రజలంతా సైన్యమంతా జై జయ అంటారే, జై కొట్టుతారు. రామరవదేవరాజుకే, 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 మా గురువు గారికి జై జై అని ప్రజలంతా కరతాళములు తట్టుతూ జయప్రదములు చేసి అంతటా ఏం చెప్తున్నాడు? రామరవదేవరాజు చావక మిగిలిన వారిని బ్రతకండి మీరు
ప్రజలారా మిమ్మల సంపను నేను ఓ అదే. ప్రజలారా దుర్గాధిపతులార మీరు ఈ రోజు నుండి నా జెండదే పడవేసి మీ జెండను పడవేసి నా జెండను మీ ఊరి నడిబొడ్డును నాటుతున్నాను. ఈ రోజు మొదలుకోను అదే నాకు శిస్తు వగీరాలు చెల్లించవలను అని చెప్పారు మహారాజు. అని అక్కడ నుండి అందరిని సమకూర్చి మంత్రి మన సైన్యమునకు ముప్పు వాటిల్లిన సామంత్రులారా మన సైన్యమునకు నష్టమేమన్నా అందరూ క్షేమంగా. అయితే వెంటనే మన పట్టణము దేవగిరి పట్టణమునకు పయనము కట్టండి కానీ మన సిద్ధముగా అన్నాడు. అప్పుడు ఆ రథముల గుర్రములు ఆ ఏనుగులు ఒంటిలోనూ ఆ సర్వ సైన్యం ఓరి సైన్యాధిపతిగా ఏ సైన్యాధిపతి అయ్యా 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 అంటే రావాలరా సైన్యాధిపతి. మన సైన్యము లెక్క కరెక్ట్ గా ఉన్నదా? ఎవరు సావలేదు కదా? రథములు గుర్రములు ఏనుగులు ఒంటెలు ప్రజలు అక్షోహిణి అక్షోహిణి ఆ 11 అక్షోహిణులు లెక్కకు ఉన్నాయి కాదా? స్వామి మొత్తం సిద్ధం అన్నాడు. అప్పుడు తల్లి నందల నలగంగమ్మ రా తల్లి రా అని చెప్పని తండ్రి కూతుర్ని దగ్గర తీసుకొని అమ్మా యుద్ధాలంటే ఇలా ఉంటాయి రక్తము పీనుగులు అరుపులు రణగుణ ధ్వనులు. ఇది తల్లి అటు ముప్పు ఏదైనా మనకు కలగద్దని నేను వద్దన్నాను. తండ్రి పుట్టినదే రాసుకలమన్నదే నీవు సెలవిస్తే నేను ముందోడే వాడు తలం లేకుదమయ్యా. శాంతపడమని కూతుర్ని తీసుకొని తన రథములో కూర్చొని పెట్టుకొని తిరిగి క్షేమాన దేవగిరికి అదే దారి వచ్చి దేవగిరి పట్టణానికి అక్షోహిణి 11 అక్షోహిణీల దళాదళము ఏళ్ళగా గోవిందరాజు ఆ రాత్రి అక్కడుండి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలను జరుపుకొని ఉదయమును లేచి సైన్యము మొత్తము అయోధ్య నగరానికి చేరింది. 7వ వంతులో రామరవదేవరాజు నలగంగ దేవుల పెండ్లిలో మరల కలుసుకుందాం.